ఈరోజు పెసరపప్పు పాయసం ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను. అయితే వీడియోని మధ్యలోనే ఆపేయకుండా మొత్తం చూసి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీనికోసం అయితే పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పు కరెక్ట్ మెజర్మెంట్ అంటూ ఏం లేదు, మీకు నచ్చినంత తీసుకోండి. ఇక్కడ పెసరపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకొని నీళ్ళన్నీ ఇలా మంచిగా వంపేసుకోవాలి. నీళ్ళు ఎంత బాగా వంపేసుకుంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు మనకి అంత తొందరగా అయిపోతుంది, అలాగే పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూసారు కదా, ఇలా వంపేసుకొని పక్కన పెట్టేసుకుంది. ఇంక ఇక్కడ చూసారు కదా, నేను ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాను. ఇక్కడ కొంచెం బాదాము, పంకిన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, కాజులు. ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్ని తీసుకొని నీళ్ళల్లో ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకున్నాను. వీటిని హాఫ్ అన్ అవర్ తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని గ్రైండర్ జార్లో వేసుకొని కొద్దిగా పాలన్నీ లేదంటే నీళ్ళన్నా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టేసుకోండి. ఇంకా అలాగే కొబ్బరిని కూడా తీసుకున్నాను. ఎండు కొబ్బరి కొంచెం తురిమేసి ఒక హాఫ్ కప్పు దాకా తీసేసుకోండి. ఇంక ఇప్పుడు మనము పెసరపప్పుని ఉడికించుకుందాము. దానికోసము కుక్కర్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఫస్ట్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా ఎర్రగా ఫ్రై అవ్వాలి, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. సో చూసారు కదా, ఇలా ఆల్మోస్ట్ మనకి ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక హాఫ్ గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి. మరీ ఎక్కువగా పోయొద్దు, ఒక హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది. ఇలా హాఫ్ గ్లాస్ పోసేసుకొని మూత పెట్టుకొని ఒకే ఒక విజిల్ పెట్టుకుందాము. పప్పు మనకి పప్పుగా ఉండాలి, మెత్తగా స్మాష్ అవ్వద్దు, అందుకని ఒకే విజిల్ పెట్టుకున్నాను. సో చూసారు కదా, ఈ విధంగా పప్పు ఉండాలి. ఇలా మంచిగా ఉడికింది. ఇంక ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో మనకి ఫుల్ ఫ్యాట్ మిల్క్ వస్తుంది కదా, అది ఒక హాఫ్ లీటర్ వేసుకున్నాను. ఇందులోనే మనం తురిం పెట్టుకున్నాం కదా కొబ్బరి, అది కూడా వేసుకొని మంచిగా కలిపేసి ఒక 3 లేదా 4 నిమిషాలు మంచిగా మరలించుకోవాలి పాలని. సో చూసారు కదా, ఇలా మరలిన తర్వాత ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, ఆ పేస్ట్ వేసేసుకుందాము. నేను మీకు ఇక్కడ అంతకుముందే చెప్పాను, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చని. పంకిన్ సీడ్స్కి బదులుగా మీరు తర్బూజా సీడ్స్ ఏవైనా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఈ పేస్ట్ కూడా వేసి ఇంకొక 3 ఇలాచీలు దంచుకొని వేసుకొని ఇంకా ఈ పాలు మనకి ఆల్మోస్ట్ సగం వచ్చే వరకు మరలించుకుందాం. సో చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి బాగా చిక్కబడింది. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకుంటున్నా. ఇక్కడ మీరు షుగర్కి బదులుగా బెల్లం కూడా వేసుకోవచ్చు. షుగర్ వేసుకొని కలిపేసుకొని ఇంకొక 5-6 నిమిషాలు మరలించుకుందాం. మనకి మంచిగా చిక్కబడాలి. సో నాకు షుగర్ సరిపోలేదని ఇంకొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. మీరు చెక్ చేసుకోండి, ఇంతే షుగర్ వేసుకోవాలని ఏం లేదు, మీకు నచ్చినంత షుగర్ యాడ్ చేసుకోండి. సో చూసారు కదా, ఇంకా ఆల్మోస్ట్ మంచిగా చిక్కబడింది. ఇలా చిక్కబడాలి. ఇంక ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని వేరే గిన్నెలోకి పోసుకొని సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా చూడండి, చాలా బాగుంటుంది. మరి డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది నాకు కమెంట్లో చెప్పండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ మాత్రం తప్పకుండా అయ్యండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మంచిగా దీన్ని దేవుడికి ప్రసాదంలా కూడా పెట్టుకోండి, చాలా బాగుంటుంది.